నందమూరి నటసింహం బాలయ్య, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు వీరి మధ్య బాక్స్ ఆఫీస్ క్లాష్ 14 సార్లు రావడం జరిగింది. నెంబర్ 1 ముందుగా 1984 గృహలక్ష్మి సినిమాతో మోహన్ బాబు నవంబర్ 23న రాగా, దానికి 6 రోజుల గ్యాప్తో శ్రీమద్ విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర సినిమాతో బాలయ్య నవంబర్ 29న వచ్చారు. గృహలక్ష్మి ఫ్యామిలీ ఆడియన్స్ని ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ వద్ద హిట్గా నిలిచింది. ఇక బాలయ్య శ్రీమద్ విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర హిస్టారికల్ మూవీ. ఇందులో ఎన్టీఆర్ నటించగా అతని శిష్యుడిగా బాలయ్య నటించారు. ఇది కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం అందుకుంది. ఇలా ఈ తొలిసారి క్లాష్లో ఇద్దరు విన్నర్స్గా నిలిచారు. నెంబర్ 2 భలే రాముడు వర్సెస్ మంగమ్మ గారి మనవడు. మోహన్ బాబు భలే రాముడు సినిమాతో 1984 సెప్టెంబర్ 5న రాగా, దానికి 5 రోజుల గ్యాప్తో మంగమ్మ గారి మనవడు వచ్చింది. భలే రాముడులో మాధవి హీరోయిన్, మోహన్ బాబు చలాకీ యాక్టింగ్తో పాటు మురళీమోహన్ ప్రముఖ పాత్రలో పోషించిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్గా ఆడితే, కోడి రామకృష్ణ డైరెక్షన్లో వచ్చిన మంగమ్మ గారి మనవడు ఇండస్ట్రీ పాత రికార్డులను చెరిపేసేంత ఘన విజయం అందుకుంది. ఇలా ఈ రెండోసారి క్లాష్లో బాలయ్య విన్నర్గా నిలిచారు. మళ్ళీ వీరి మధ్య పోటీ 1985లో వచ్చింది. నేరస్తులు వర్సెస్ భార్యాభర్తల బంధం. నేరస్తుడు మూవీ మాస్ యాక్షన్ అంశాలతో తెరకెక్కించిన కథనం సరిగ్గా లేకపోవడంతో బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్యూర్గా నిలిచింది. బాలయ్య మూవీ భార్యాభర్తల బంధం హిట్గా నిలిచింది. అలాగే 4వసారి పోటీ వెంతమొగుడు వర్సెస్ భలే తమ్ముడు. వెంతమొగుడు సినిమాలో మోహన్ బాబు నటన చిత్రంగా ఉంటుంది. ఇది ఏమాత్రం ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది. అయితే బాలయ్య భలే తమ్ముడు మంచి వస్తువులు రాబట్టి అబౌవ్ యావరేజ్గా నిలిచింది. ఇక 5వసారి క్లాష్ ఇద్దరు హీరోలకి కలిసి రాలేదు. ఇల్లాలికో పరీక్ష వర్సెస్ కత్తుల కొండయ్య. ఈ 2 సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్గా మిగిలిపోయాయి. ఇక 6వసారి పోటీ కనుక చూస్తే 1986 పాపికొండలు సినిమాతో మోహన్ బాబు జూలై 22న వస్తే, దానికి 2 వారాల గ్యాప్తో బాలయ్య దేశోద్ధారకుడు వచ్చింది. పాపికొండలు ఫ్యామిలీ ఎమోషన్తో సాగగా ఆకట్టుకోలేక పరాజయం పొందింది. అయితే దేశోద్ధారకుడు మాత్రం బాలయ్యకి మంచి విజయాన్ని వచ్చింది. ఇక 7వసారి పోటీ 1987లో వచ్చింది. భార్గవరాముడు వర్సెస్ వీరప్రతాప్. భార్గవరాముడు జనవరి 14న వస్తే, జనవరి 23న మోహన్ బాబు వీరప్రతాప్ వచ్చింది. వీటిలో భార్గవరాముడు మంచి ఆదరణతో విజయం అంచులకు వెళ్ళి జనాదరణ పొందింది. అయితే మోహన్ బాబు వీరప్రతాప్ మాత్రం పూర్తిగా పరాజయం పొందింది. ఇక 8వసారి పోటీ 1980లో వచ్చింది. ముద్దుల మేనల్లుడు సినిమాతో బాలకృష్ణ జూలై 7న రాగా, అల్లుడు గారుగా మోహన్ బాబు జూలై 14న వచ్చారు. ముద్దుల మేనల్లుడు లవ్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్ స్టోరీగా వచ్చి అబౌవ్ యావరేజ్గా నిలిచింది. అయితే అల్లుడు గారు మూవీ మాత్రం పూర్తి స్థాయి విజయాన్ని దక్కించుకోవడం జరిగింది. అలాగే 9వసారి పోటీ చూస్తే ధర్మక్షేత్రం వర్సెస్ అల్లరిమొగుడు. ధర్మక్షేత్రం 1992 ఫిబ్రవరి 14న వచ్చి యావరేజ్గా నిలిచింది. మరి మోహన్ బాబు అల్లరిమొగుడు మంచి విజయాన్ని దక్కించుకోవడం జరిగింది. ఇక 10వసారి పోటీ పుణ్యభూమి నాదేశం వర్సెస్ బొబ్బిలి సింహం. పుణ్యభూమి నాదేశం 1994 సెప్టెంబర్ 11 వచ్చింది. ఇది బాక్స్ ఆఫీస్ వద్ద విజయం దక్కించుకోలేక పరాజయం పాలైంది. ఇక బాలయ్య బొబ్బిలి సింహం 12 రోజుల గ్యాప్తో సెప్టెంబర్ 23న వచ్చింది. విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు కొల్లగొట్టి సూపర్ హిట్గా నిలిచింది. ఇక 11వసారి పోటీ అడవిలో అన్న వర్సెస్ పెద్దన్నయ్య. అడవిలో అన్నగా మోహన్ బాబు 1997 జనవరి 10న వచ్చారు. విద్యార్థి దశ నుండి ఎలా అన్నల్లో కలిసి దుర్మార్గులకి బుద్ధి చెప్పేలా చేరాడు అన్నది ఆకట్టుకుంటుంది. ఇది బాక్స్ ఆఫీస్ వద్ద హిట్గా నిలిచింది. అయితే అదే రోజున వచ్చిన బాలయ్య పెద్దన్నయ్య కూడా సూపర్ హిట్గానే నిలిచింది. అలాగే 12వసారి పోటీ కనుక చూస్తే 2000లో వచ్చింది. పోస్ట్ మ్యాన్ వర్సెస్ వంశోద్ధారకుడు. పోస్ట్ మ్యాన్ జనవరి 13న బాక్స్ ఆఫీస్ వద్ద అబౌవ్ యావరేజ్గా నిలిచింది. వంశోద్ధారకుడు సినిమా పరాజయం చూసింది. 13వసారి పోటీ పొలిటికల్ రౌడీ వర్సెస్ అల్లరి పిడుగు. ఈ 2 సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఏమాత్రం సందడి చేయలేక చతికిల పడ్డాయి. ఇక లాస్ట్ 14వసారి పోటీ లెజెండ్ వర్సెస్ రౌడీ. బోయపాటి శ్రీను డైరెక్షన్లో లెజెండ్ భారీ విజయం దక్కించుకుంది. అయితే మోహన్ బాబు రౌడీ మాత్రం కొన్ని వర్గాల ఆడియన్స్ని మాత్రమే ఆకట్టుకొని కమర్షియల్గా విజయాన్ని అందుకుంది.